సముద్రం ముందు నిలబడ్డ హనుమంతుడు ఒక్క క్షణం ఆగాడు. అది భయం కాదు, అది సందేహం. నేను నిజంగా చేయగలనా అనే ఆలోచన. మనలో ప్రతి ఒక్కరికి వచ్చే ఆ ప్రశ్నే. కానీ హనుమంతుడు అక్కడే ఆగిపోలేదు. సందేహం వచ్చినా తను అడుగు వెనక్కి వేయలేదు. ఆలోచించాడు, నిర్ణయం తీసుకున్నాడు, ముందుకు దూసుకెళ్ళాడు. అదే అతన్ని మహానుభావుడిని చేసింది. గుర్తుపెట్టుకోండి, సందేహం రావడం తప్పు కాదు, కానీ దానివల్ల ఆగిపోవడమే అసలైన ఓటమి. సందేహం అనేది బలహీనత కాదు, అది మనిషి స్వభావం. హనుమంతుడికి కూడా ఒక క్షణం సందేహం వచ్చింది. అంటే మనకు రావడం చాలా సహజం. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం, సందేహం రావడం సహజం, ఆగిపోవడం మన నిర్ణయం. మన జీవితంలో కొత్త పని ప్రారంభించేటప్పుడు, పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు, తెలియని పరిస్థితుల్లో మన మనసు వెంటనే ఏమవుతుందో అని అడుగుతుంది. అది మనల్ని కాపాడడానికి మన మెదడు చేసే పని. కానీ అదే మన ఎదుగుదలను ఆపేస్తుంది. హనుమంతుడు ఏం చేశాడు? సందేహాన్ని అంగీకరించాడు, దానిలో చిక్కుకోలేదు, ముందుకు అడుగు వేశాడు. దీని ద్వారా మనం తెలుసుకోవలసిన పాఠం, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు. భయం, సందేహం ఉన్నా ముందుకు వెళ్ళడం. మీ జీవితంలో మీకు ఉన్న అతిపెద్ద సందేహం ఏమిటి? మీరు ఇప్పటి వరకు ఆగిపోయిన కారణం ఏమిటి? కామెంట్ చేయండి.